ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్. దేశంలోనే ఏపీని ఏఐకు రాజధానిగా నిలపాలని ఇప్పటివరకు అమరావతి రాజధాని, ఏఐ రాజధాని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వాళ్ళ దేశం ప్రపంచం మొత్తం దాని గురించే మాట్లాడుకుంటోంది, దాని వెనకాలే పరిగెడుతోంది. సో అలాంటి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న లోకేష్ 20,000 స్టార్టప్లకు, అంటే రానున్న 5 ఏళ్లలో 20,000 స్టార్టప్లకు అవకాశాల గురించి, పెట్టుబడుల గురించి అక్కడ వివరించారు. ఆంధ్రప్రదేశ్ అవకాశాల గని, అంటే మనకున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న రీసోర్సెస్ కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ అండ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలు కానివ్వండి, ఇవన్నీ దక్షిణ కొరియా పారిశ్రామికవేత్తలకు వివరించారు. అలాగే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, ఈ హబ్ ద్వారా దీనికి సంబంధించి ఒక ఎంఓయూ కుదుర్చుకోవడము, అలాగే భారత్ సౌత్ కొరియా కారిడార్, అంటే ఈ పెట్టుబడుల కోసం ప్రత్యేకమైన ఒక కారిడార్ని ఏర్పాటు చేయడం అనేవి ప్రధానమైన అంశాలుగా ఇందులో ఉన్నాయి. సో ఇప్పుడు సౌత్ కొరియా, అంతకుముందు అనేక దేశాలు పర్యటించారు. రష్యా వెళ్ళొచ్చారు, అమెరికా వెళ్ళారు, దావోస్ పర్యటనకి వెళ్ళారు. ఇలా రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణ కోసం, ఎందుకంటే ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చరు, అలాగే అక్కడ పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగ కల్పన, రెవెన్యూ జనరేషన్. ఇవాళ హైదరాబాద్, తెలంగాణలో మేజర్ రెవెన్యూ షేర్ హైదరాబాద్ నుంచి ఉంటుంది. అలాగే తమిళనాడు, చెన్నై, కర్ణాటక, బెంగళూరు, మహారాష్ట్ర, ముంబై. అఫ్కోర్స్ ముంబై దేశానికి ఆర్థిక రాజధానిగా ఉంది. సో ఇలాగా అమరావతి ఒక ఆర్థిక పరంగా అభివృద్ధి చెందితే, అక్కడ పెట్టుబడులు పెరిగితే రాజధానితో పాటు ఇతర రాష్ట్రంలో మిగతా ప్రాంతాలకు కూడా అభివృద్ధి సులువు అవుతుంది. ఇప్పటికే విశాఖపట్నం ఒక టెక్నికల్ హబ్గా ఉంది. గూగుల్ ఏఐ డేటా సెంటర్ కానివ్వండి, అనేక ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అక్కడికి రావడం కానివ్వండి, ఇవన్నీ. ఇక రాయలసీమ, అక్కడ స్టీల్ ప్లాంటు, ఇతర పరిశ్రమలు, ఇప్పటికే శ్రీ సిటీ ఉంది, ఇంకా కొత్త పరిశ్రమలు రానున్నాయి. ఉత్తరాంధ్ర వైపు భోగాపురం ఎయిర్పోర్ట్తో పాటు ఇంకా కొన్ని పరిశ్రమలు. సో ఇలా రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధిగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తోంది రాష్ట్ర ప్రభుత్వం. లోకేష్ ఒకవైపు పర్యటనలు, చంద్రబాబు నాయుడు కూడా సింగపూర్ వెళ్ళొచ్చారు, లండన్ వెళ్ళొచ్చారు, అబుదాబి యుఏఈ పర్యటన చేసి వచ్చారు. ఆయన కూడా కుదిరినంత స్కెడ్యూల్ పెట్టుకుని పెట్టుబడుల ఆకర్షణ కోసం వెళ్తున్నారు. ఎందుకంటే ఎవరు ఇక్కడ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఉంది, అక్కడ ప్రపంచంలోనే ఒక గొప్ప క్యాపిటల్ నిర్మాణం జరుగుతోంది, అక్కడ మనం పెట్టుబడులు పెడదామని పరిగెట్టుకు రారు. మనం వెళ్ళాలి, మనం వెళ్ళే అవకాశాలను ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకు మా దగ్గర బెటరు, వేరే చోట కన్నా మా దగ్గరికి వస్తే మీకున్న అడ్వాంటేజ్ ఏంటి? ఎందుకంటే ఏ బిజినెస్ అయినా అందులో బిజినెస్ ఓరియంటేషను, ఇన్నోవేషన్తో పాటు బిజినెస్ ఓరియంటేషను, అలాగే రెవెన్యూ జనరేషను, ప్రాఫిట్, ఇవన్నీ చూసుకుంటారు. దానికి అనువైన అవకాశాలు మన దగ్గర ఉన్నాయా లేదని ఎక్స్ప్లెయిన్ చేయాలి. దానికోసమే ఇవాళ ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ చేస్తున్న పర్యటనలు. సరే, ముఖ్యమంత్రి మీద ఇంకా అదనపు భారం ఏంటంటే పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం, వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. అది చేసుకుంటూ వెళుతున్నారు. అట్ ది సేమ్ టైం ఇది చేస్తేనే సరిపోతుందా? సరిపోదు, రాజకీయం కూడా చేయాలి. ఎందుకు రాజకీయం చేయాలి? దేశంలో ఉన్న ఏ పార్టీ అయినా, అది 12 కోట్ల మంది కార్యకర్తలు ఉన్న బీజేపీ అయినా, లేకపోతే అతి చిన్న పార్టీ అయినా, తప్పక రాజకీయం చేయాల్సిందే. మీకు ప్రభుత్వంలోకి రావాలంటే అధికారం కావాలి, అధికారం కావాలంటే ప్రత్యర్థులతో రాజకీయం చేయాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటంటే, చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఆయన రాజకీయం చేస్తోంది ఎవరితో? జగన్మోహన్ రెడ్డితో. చంద్రబాబు మాటలోనే చెప్పాలంటే ఒక మతిస్థిమితం లేని వ్యక్తితో. నా మాటలుగా చంద్రబాబు నాయుడు అన్నారు ఇవి. అంతకుముందు ఏంటి, గొడ్డలి పార్టీ, విధ్వంసకర రాజకీయాలు చేసే పార్టీ. తప్పదు మరి, అలాంటి పార్టీతోనే రాజకీయం చేయకపోతే 2014-19లో ఇప్పుడు చేసినట్టే చంద్రబాబు నాయుడు అమరావతి కోసం ప్రయత్నం చేశారు, పెట్టుబడుల కోసం ప్రయత్నం చేశారు, అన్నీ చేశారు. కానీ రాజకీయం చేయడం వదిలేశారు. ఎందుకని? ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బిల్డింగ్ ద స్టేట్, రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి ఉన్న ప్రయత్నంలో రాజకీయం వదిలేశారు. అప్పుడు ఏమైంది? అధికారం కోల్పోవాల్సి వచ్చింది, రాష్ట్రం మళ్ళీ ఎక్కడికో వెనక్కి వెళ్ళిపోయింది. తిరోగమన దిశ నుంచి మళ్ళీ ఇప్పుడు బయటికి తీసుకొస్తున్న పరిస్థితి. కానీ రాజకీయం చేయాలంటే రూల్స్ ఉండాలి కదా. రూల్స్, ఇప్పుడు ఏదైనా గేమ్ ఆడితే కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం ప్రత్యర్థులు లేకపోతే వీళ్ళు గేమ్ ఆడుతూ ఉంటారు. బట్ ఆంధ్రప్రదేశ్లో ఏ రూలు ఉండదు. అపోజిషన్లో ఉన్న, అఫ్కోర్స్ అఫీషియల్గా అపోజిషన్ అనేది లేకపోయినా, అపోజిషన్ లీడర్షిప్ అనేది ఉన్న రాజకీయ పార్టీ అదే కదా ప్రతిపక్షంగా, వాళ్ళకి ఏ రూల్స్ ఉండవు. ఉన్నది ఒకటే రూలు, విధ్వంసం అనే ఒక ఎజెండాతో ఆట ఆడడము. అదే కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది. దానికి ఏదైనా టూల్ కావచ్చు, అది కులమా, మతమా, ప్రాంతమా, ఇంకొకట, ఏదో రకంగా వైషమ్యాలు తీసుకురావాలి, ప్రజల మధ్య ఒక అయోమయం క్రియేట్ చేయాలి.
దానికి ఎగ్జాంపులే అమరావతిలో కొద్ది మంది రైతులు వాళ్ళకున్న అభ్యంతరాలు, భూములకు సంబంధించి పూలింగ్లో అభ్యంతరాలు ఉంటే వాళ్ళని జమ చేసి వాళ్ళతోటి ఏదో ఒకటి క్రియేట్ చేయాలి. లేకపోతే ఇంకొక చోట ఏదో నేరం జరిగితే దానికి ఒక కులం ఆపాదించాలి, ఇంకో చోట ఇంకోటి జరిగితే దానికి కులం ఆపాదించాలి. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని తిట్టడానికి, ఏది వాళ్ళు చేసే పాలసీలు పనుల్ని కాదు, వ్యక్తిగతంగా బూతులు తిట్టడానికి ఫండింగ్ చేస్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందని సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పిన విషయం. ఇవాళ తెలుగుదేశము, జనసేన, బీజేపీ ద స్ట్రాంగెస్ట్ అలయన్స్ ఎవర్ మీరు దేశ రాజకీయాల్లో చూసుకుంటే. అందుకే 164 సీట్లు వచ్చాయి. దీన్ని బ్రేక్ చేయడానికి ఇప్పుడు కాదు, పవన్ కళ్యాణ్ని ఎలాగా చంద్రబాబు నుంచి బయటికి లాగేయాలి అనే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తూనే ఉంటారు. నిన్నగాక మన పేరు నాని మాట్లాడుతూ వైసీపీకి పవన్ కళ్యాణ్కి మధ్య, వైసీపీకి కాపులకి మధ్య విభేదాలు సృష్టించడానికి అంటాడు ఆయన. అంటే కొత్త ఆలోచనతో వస్తున్నారా వీళ్ళు? గతంలో చేసిన ప్రయత్నాలే. బట్ పవన్ కళ్యాణ్ ఈజ్ వెరీ క్లియర్. ఆయన రాజకీయం ఎలా చేయాలో స్పష్టంగా 10-15 ఏళ్ల పాటు ఎలాంటి రాజకీయం చేయాలో ఆయనకు అవగాహన ఉంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రజలు నిర్ణయించుకోవాలి ఎవరి వైపు. పాజిటివ్ పాలిటిక్స్, అభివృద్ధి ఇటువైపా, లేకపోతే విధ్వంసకర రాజకీయాల వైపా? సహజంగా ఎవరికైనా ఇదేం ప్రశ్న, అందరూ ఇటే ఉంటారు కదా అనొచ్చు. మరి ఇటు ఎందుకున్నారు కొంతమంది? ఎందుకు అబౌవ్ 35% ఓట్స్ ఇటుపడ్డాయి? మరి అఫ్కోర్స్ ఇప్పుడు 10-12% తగ్గు ఉండొచ్చు ఈ 2 ఏళ్లలో. బట్ ఆలోచించుకోవాలి కదా, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు నిర్మాణం కోసం పనిచేస్తున్న పార్టీ, కూటమి ఒకవైపు, రాష్ట్ర అభివృద్ధిని, పరిశ్రమల్ని, పెట్టుబడుల్ని ఎలా అడ్డుకోవాలని ఆలోచించే పక్షం ఇంకోవైపు. ఎవరి వైపు ఉండాలో ఆంధ్రప్రదేశ్ ప్రజలే తేల్చుకోవాలని వదిలేయడానికి కుదరదు. ఎందుకంటే ప్రజలు చైతన్యవంతులే, వివేకవంతులే, ఆలోచిస్తారు. కానీ ఒక్కొక్క ఏరియాలో, ఒక్కొక్క పాకెట్స్లో ఒక్కొక్కసారి మైండ్ సెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా కనుక ఈ పార్టీలు చేయగలిగితే ఆ ప్రమాదంలో పడే, ఆ ట్రాప్లో పడే అవకాశం ఉంటుంది. దానికోసం మనం చేసేదే ఉండదు, ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉంటాం. చేయాల్సింది ప్రభుత్వాలు, ఈ పార్టీలు ప్రజలకు తాము ఏం చేస్తున్నాయో చెప్పుకుంటున్నారా? ఈ విధ్వంసకర రాజకీయాలను ఎస్టాబ్లిష్ చేయగలుగుతున్నారా? అదే మాట్లాడుతాం ఈరోజు. ఎందుకంటే 2047 వికసిత భారత్ కోసం ప్రధానమంత్రి మోడీ ఒక ప్రణాళిక, రూట్ మ్యాప్ సిద్ధం చేస్తే దాన్ని అందరికన్నా వేగంగా అందిపుచ్చుకుంది ఇద్దరు. ఒకటి చంద్రబాబు నాయుడు, 2 పవన్ కళ్యాణ్. ఎక్కడెక్కడ లేని అవకాశాలని తీసుకుని ఆంధ్రప్రదేశ్కు తీసుకురండి అని వీళ్ళు అధికారులకు ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో ఆ జర్నీలో వికాసం ఒకవైపు, విధ్వంసం ఒకవైపు, ప్రజలు ఎవరి వైపు? అలాగే ఈ విధ్వంసకర పాలిటిక్స్కు ఏదో ఒక కామాను, ఫుల్ స్టాప్ ఉండాలి కదా, క్లైమాక్స్. ఆ క్లైమాక్స్ క్యాపిటల్ ఫర్ మెనీ థింగ్స్. అమరావతిని ఆ దిశగా తీర్చిదిద్దాలనేది ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్, అఫ్కోర్స్ వాళ్ళు ముగ్గురేని కాదు, టీం అంతా ఉంటారు. సో అసలు రాజధాని అక్కడ లేకుండా చేయాలనే వర్గం ఇంకొక వైపు, రాజధానిని, అమరావతిని ప్రపంచంలో టాప్ 5లో పెట్టాలి ఆల్ సెగ్మెంట్స్లో అని పనిచేసే కూటమి మరోవైపు. ఇవాళ అందుకే నేను వికాసం వర్సెస్ విధ్వంసం అని పెట్టాను. నాతో పాటు కోసంపూడి శ్రీనివాస్ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ అధికార ప్రతినిధి జాయిన్ అవుతున్నారు. లైవ్లో నీలాయపల్లి విజయకుమార్ గారు, ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. డివి శ్రీనివాస్ గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం విజయ్ గారు, శ్రీనివాస్ గారు. విజయకుమార్ గారు, నమస్కారం సార్. లోకేష్ గారు సార్ సౌత్ కొరియా పర్యటనలో ఉన్నారు. వారి ఫస్ట్ వారి అటైర్ టు బి స్టార్ట్ విత్ నాకు చాలా నచ్చింది. అంటే ఫస్ట్ టైం ఆ అటైర్లో చూడడం, అంతకుముందు కనపడలేదు నాకు. సో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇందాక చెప్పినట్టు మనం ఇక్కడ చాలా అనుకుంటాం, చాలా అవకాశాలు కల్పిస్తున్నాం, బ్రహ్మాండంగా ప్లాట్ఫామ్ బిల్డ్ చేస్తున్నాం గ్రౌండ్ అని. కానీ వాళ్ళకి తెలియాలిగా అసలు మన దగ్గర మనం ఒకటి ఎగ్జిస్టెన్స్లో ఉన్నామని, మన దగ్గర అవకాశాలు ఉన్నామని. ఆ ప్రయత్నం వారు చేస్తున్నారు. అలాగే ఇంతకు ముందు కూడా పర్యటనలకు వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. ఫస్ట్ లెట్ us స్టార్ట్ విత్ దట్ పాజిటివ్ నోట్. ఎలా జరుగుతుంది ఈ పెట్టుబడుల వేట? ఎస్ సార్. సార్, భారతదేశంలో ఏ రాష్ట్రం నుంచైనా ఒక ఐటీ శాఖ మంత్రి కావచ్చు, లేకపోతే ఒక ప్రముఖ నాయుడు కావచ్చు, తమ దేశం నుంచి వేరే దేశాలకు వెళ్ళి ఆ దేశ అధినేతలతో, ఆ దేశంలో ఉన్న ప్రముఖ కంపెనీలతో, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సౌత్ కొరియా తీసుకుంటే, దాన్ని మొన్న రష్యాలో దాన్ని జరిపిన 8 days విజిట్ తీసుకుంటే, ఇప్పుడు సౌత్ కొరియాలో డైరెక్ట్గా ఎల్జీ గ్రూప్తో, హోసంగ్ హెవీ ఇండస్ట్రీస్తో, సియోల్ సెమీ కండక్టర్స్తో, దీస్ ఆర్ ఆల్ టాప్
టాప్ నాచ్ కంపెనీస్ ఇన్ ది వరల్డ్ అన్నమాట. ఈ వరల్డ్ టాప్ నాచ్ కంపెనీస్తో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ప్రతినిధి, అది లోకేష్ కావచ్చు ఇంకా ఉన్నా కావచ్చు, ఒక ప్రతినిధి వెళ్ళి మా రాష్ట్రంలో ఇన్ని అవకాశాలు ఉన్నాయి, ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, మా రాష్ట్రంకి వస్తే ఇన్ని రాయితీలు ఇస్తాము, మీరు ఇంత చేయొచ్చు, మా దగ్గర ఇంత దాని ట్రైనింగ్ ఇచ్చే సంస్థలు ఉన్నాయి, టాటా ఇన్నోవేషన్ హబ్ ఉంది, ఎక్సెట్రా, వై ఈజ్ దట్, ఇవన్నీ ఫోకస్ చేస్తూ ఇవన్నీ మేనిఫెస్ట్ చేస్తూ చెప్తున్న నాయకుడు ఎవరన్నా ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులు మీకు ఎక్కడన్నా దేశంలో కనిపిస్తున్నారా? అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి పోవచ్చు, ఉండొచ్చు, గవర్నమెంట్ పోవచ్చు, కానీ రాష్ట్ర స్థాయిలో ఒక రాష్ట్రాన్ని ఇంత లెవెల్లో ప్రపంచానికి పరిచయం చేస్తున్న వ్యక్తి గర్వంగా చెప్పుకుందాం. ఎందుకంటే కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, కొంతమంది ఇష్టం లేకపోవచ్చు వ్యక్తులంటే, కానీ ఒక వ్యక్తి చేస్తున్న పనిని అట్లీస్ట్ మెచ్చుకుందాం. ఆయన ఒక్కరే సౌత్ కొరియాకి పోయించారు, ఐ మీన్ ఇప్పుడు పోతున్నారు, రష్యాకు వెళ్ళారు, యూఏఈకి వెళ్ళారు, ఆయన దుబాయ్కి వెళ్ళారు, యూఎస్కి వెళ్ళారు, ఆస్ట్రేలియాకి వెళ్ళారు. అంటే ఇవన్నీ ఏదో రహస్యంగా జరగట్లేదు, ఓపెన్గా జరుగుతున్నాయి. ఇట్లాంటి పనినే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎందుకు చేయలేదు? మా రాష్ట్రాన్ని ఎందుకు పరిచయం చేయలేదు? మా రాష్ట్రంకు ఉన్న 974 కిలోమీటర్ల కోస్టల్ లైన్ గురించి ఎందుకు చెప్పలేదు? మా రాష్ట్రంలో ఉన్న బీచ్ శాండ్ గురించి ఎందుకు చెప్పలేదు? రేర్ ఎర్త్ మినరల్స్ గురించి ఎందుకు చెప్పలేదు? ఏం గాడిదలు చేశారు? ఎందుకు 5 సంవత్సరాలు శ్మశానంగా చేశారు? వాలంటీర్లు అప్పులు తేవడం, బట్టలు నొక్కడం, ఇంత తప్ప మీరు 5 సంవత్సరాలు ఏం చేశారా? మేము ఇంత కష్టపడుతుంటే మా మీద ఈరోజు బురదెందుకు వేస్తారు? బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అని భారతదేశంలోనే ఈ సంవత్సరం చంద్రబాబు గారికి అత్యంత ప్రతిష్టాత్మకమైన బిరుదిచ్చారు. ఊరికే ఇవ్వరు కదా. ఇంతమంది నాయకులు, ఇంతమంది దాదాపు 28 రాష్ట్రాలు ఉంటే వై ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు హెస్ బీన్ గివెన్ ది బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్. సో నవంబర్ 12, 13 తేదీలో విశాఖపట్నంలో మళ్ళీ సిఐఏ పార్ట్నర్షిప్ సమ్మిట్ జరగబోతున్నాం. టెక్నాలజీ కావచ్చు, గ్రీన్ ఎనర్జీ కావచ్చు, దాని ఇండస్ట్రీ కావచ్చు, 4.0 అనే ఒక ఇది పెట్టుకొని లక్షల కోట్ల పెట్టుబడులు తేవాలని, తద్వారా ఉద్యోగాలు తేవాలని ఇంత కష్టపడుతుంటే మా మీద ఎందుకు బురద చల్లుతున్నారు? సరే, అది మీరు సెకండ్ పార్ట్ లోకి వస్తా. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, 3 విమానాలు తిరుగుతారు, ఎవరు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్. ఇది కదా వాళ్ళు మాట్లాడుతుంది. సో విమానాల్లో ఊరికే ఏమి విహారయాత్రలకు తిరగట్లేదు కదా. సో ఇవాళ లోకేష్ గారు పర్యటనకి వెళ్ళారు, ఇంతకుముందు పర్యటనకి వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. సో కేటగారికల్గా విజయ్ కుమార్ గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, ఈ 2 ఏళ్లలో 20 లక్షల కోట్ల పైన, అంటే దాదాపు 24% ఆఫ్ ద టోటల్ కంట్రీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్కి అట్రాక్ట్ అయ్యాయి కదా. సో ఆ డీటెయిల్స్ ఇప్పుడు ఓపెన్గా మనకి ఓపెన్ ప్లాట్ఫామ్లో ఉన్నాయా? ఎనీబడి ఎవరన్నా వాటిని చూడొచ్చా? ఎంఓయూలు అయినవన్నీ, గ్రౌండ్ అయినవన్నీ. సార్ ఒక్కసారి సెంట్రల్ గవర్నమెంట్ ఇండస్ట్రీ సైడ్కి వెళ్తే ఏ రాష్ట్రానికి ఎంతెంత పెట్టుబడులు వచ్చాయి, ఏ రంగాల్లో వచ్చాయి కూడా ఉంటుంది. పాయింట్ 1, మన రాష్ట్రంలోని ఇండస్ట్రీస్ డాష్ బోర్డ్ అంటారు. వీళ్ళకి అట్లాంటివన్నీ అసలు తెలియవు కాబట్టి ఇండస్ట్రీస్ డాష్ బోర్డ్ అంటారు. ఇండస్ట్రీస్ డాష్ బోర్డు లోపలికి వెళ్తే అంటే ఫేజ్ వైజ్, అంటే వేటికి ల్యాండ్ అలొకేషన్ చేశారు, వేటికి కేవలం ఎంఓయూ మాత్రం కూర్చుకున్నారు, ఏవి యాక్చువల్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయి, ఏ ఇండస్ట్రీస్ ఇప్పుడు ప్రొడక్షన్ చేసాయి. ఒకవేళ వాళ్ళకి డాష్ బోర్డ్ చూడడం రాకపోతే మా దగ్గరకు వస్తే మా పార్టీ ఆఫీసర్ రమ్మనండి, మేము నేర్పిస్తాం. లేకపోతే అంత పార్టీ ఆఫీసర్ రానంటే ఎక్కడైనా వేరే చోటు కూర్చోబెడితే మా వాళ్ళు వచ్చి చూపిస్తారు. లేదా ఇవంతా ఏమవుతున్నా కూడా ఉన్నారు కదా, ఇవంతా ఏమవుతుంటే పబ్లిక్ ప్రొఫైల్లో డొమైన్లో మొత్తం ఉంది. సో దీంట్లో దాచిపెట్టాల్సింది ఏం లేదు, ఎవ్రీథింగ్ ఇస్ క్రిస్టల్ క్లియర్, ఓపెన్ స్టేట్మెంట్. ఇప్పుడు విమానాల్లో పోతున్నామంటే మా అమ్మమ్మ వాళ్ళ అమ్మంట కాశీకి వెళ్ళారంట, మా అమ్మ చెప్పేది. సో ఇక్కడి నుంచి నడుచుకుంటూ పోయి సంవత్సరం పాటు దాదాపు 8 months పట్టిందంట పోయి రాను. సో ఆ లెవెల్లో ఇప్పుడు పోలేదు, విమానాల్లోనే పోతారు. మీరు తాడేపల్లి నుంచి గుంటూరు పోను విమానం వాడేవాళ్ళు,
తాడేపల్లి నుంచి మీరు డావోస్ పోను మీకు మీ స్నేహితులు అందరితో కూర్చొని డావోస్ పెట్టుబడి సదస్సుకి 7 రోజుల పెట్టుబడి సదస్సులో 3 రోజులు, ఒక రోజు లేటుగా వెళ్ళి 2.5 రోజు మాత్రమే ఉండి 2 రోజుల తర్వాత పక్కనున్న ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లో సేద తీరడానికి వెళ్ళారు. అది మీ యొక్క పెట్టుబడుల తేవడం యొక్క బండారం. మీరు విమానాలు పోకుండా ఏమన్నా దాని ఇక్కడి నుంచి మా గుర్తు సైకిల్ వేసుకోండి, మా గుర్తు సైకిలే కావచ్చు, కానీ సైకిల్ పోం కదా. మాట్లాడే ముందు పర్థం లేకుండా ఏమన్నా ఏదంటే మాట్లాడేస్తే అట్లా ఇక్కడి నుంచి విమానాలు పోతుంది దేంట్లో పోతారు. సో ఇవాళ మనకు 26 విజయ్ గారు చెప్పండి 26% టోటల్ పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్కి భారతదేశానికి వచ్చిన టోటల్ పెట్టుబడుల్లో 26% పెట్టుబడులు మనకు వచ్చాయని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. వేరే వాళ్ళు ఎవరు చెప్పలేదు. ఒక్కసారి వాళ్ళ వెబ్సైట్లో వెళ్ళి చూసుకోమని చెప్పండి. ఇట్ ఈస్ క్రిస్టల్ క్లియర్. 26% అంటే మొత్తం 100 రూపాయలు భారతదేశానికి వస్తే 26 రూపాయలు ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఇంతకంటే ఎవరేం చేయగలరు? 26 రాష్ట్రాలు ఉంటే 26% మాకు వచ్చింది. మిగతా రాష్ట్రాలు ఎందుకు పోయినాయి? ఎందుకు రావట్లేదు? మేము ఒక్కరే ఉన్నావా? ఎందుకున్నామంటే మనం అంత కష్టపడుతున్నాం, మన యొక్క రాష్ట్రాన్ని అంతగా వాళ్ళకి ప్రజెంట్ చేయగలుగుతున్నాం, ఆపర్చునిటీస్ చెప్తున్నాం, ఇక్కడ పెడితే మ్యాన్ పవర్ ఉందని చెప్తున్నాం, సుక్షితమైన శిక్షణ ఇస్తాము అని చెప్తున్నాం. ఆల్ దిస్ ఆర్ దేర్. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా పెట్టుబడులు వస్తాయి. భయంతో పారిపోయిన పెట్టుబడిదారులు ఇవాళ క్యూలో వస్తున్నారు. కూసంపూడి గారు, ఇప్పుడు విజయ్ గారు చెప్పారు కదా, అంటే ఎంత ప్రయత్నం చేస్తున్నారు ఏంటనేది. నేను కూడా ఇంట్రోలో చెప్పాను. అంటే అమరావతి అనే రాజధానిని పునర్నిర్మించడానికి, తద్వారా రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి విశాఖ, రాయలసీమ, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలవన్నీ. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూర్చుని ఏమంటారు? నువ్వు వెళుతున్నావు కదా పెట్టుబడులకి, వెళ్ళకు, పెట్టుబడులు తీసుకురాకు. ఎందుకంటే అసలు నేను ఆ ప్రాంతమే ఉండనేమనగా. నువ్వు ఇప్పుడు నిన్న సజ్జల గారు ఏమంటారు? 45,000 50,000 కోట్లని అనవసరంగా తగలేస్తున్నారు అబ్బా, దాన్ని ఇంకో చోట ఎక్కడో పెట్టచ్చు. ఏది అంత పెద్ద ఎత్తున ఫాస్ట్ ట్రాక్లో డెవలప్మెంట్ జరుగుతుంటే. అంటే దీన్ని ఎలాగ చూడాలి? రాష్ట్ర ప్రజల లెన్స్ నుంచి ఎలా చూడాలి దీన్ని? ఋషి గారు, మీకు ప్యానెల్లో పెద్దలకు నమస్కారం అండి. నమస్తే. సరే, అధికారంలో ఉన్న మనం అద్భుతంగా జరుగుతుందని చెప్పినా, అధికారంలో లేని వాళ్ళు ఏమీ జరగట్లేదని చెప్పినా, ప్రజలకు వాస్తవాలు ఎదురుంటే కళ్ళ ఎదురుంటే కనపడతా ఉంటాయి సార్. ఎందుకంటే న్యాయ నిర్ణేతలు ఎవరన్నా ప్రజలే కదా. అంతేగా. గత 2019-24 మధ్యన జరిగినటువంటిది ఏం జరిగింది? 2024 తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం వైపు చూస్తున్నటువంటి పారిశ్రామికవేత్తలు ఏంటి, పెట్టుబడులు ఏంటి, విధానాలు ఏంటి అనేది ప్రజలు చూస్తారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వారానికి ఒక ప్రారంభోత్సవం లేదా శంకుస్థాపనం ఏదో కార్యక్రమంలో ఆయన బిజీగా ఉన్నారు. లోకేష్ గారు ఇంకా రష్యా, అమెరికా, సింగపూర్, లేకపోతే ఇప్పుడు సౌత్ కొరియా ఎక్కడికైనా వెళ్ళి మా రాష్ట్రానికి అన్ని వనరుల్లో ఉన్నాయి, పెట్టుబడి పెట్టండి ఆయన ఆహ్వానం పలుకుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమో తన శాఖకు సంబంధించినటువంటి అది పంచాయతీరాజ్ కావచ్చు, లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, దేశంలోనే ఉన్నత స్థాయిలో ఏ విధంగా తీసుకెళ్లాలి అనేటువంటి విషయాల్లో ఆయన ఉన్నారు. అంటే వీళ్ళంతా చాలా బిజీగా ఉన్నారు, వాళ్ళు బిజీగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఎటువంటి పెట్టుబడులు రాకుండా ఏ విధంగా అడ్డుకోవాలి, రాష్ట్రంలో ఏటువంటి కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టాలి అనేటువంటి విధానంలో వాళ్ళు బిజీగా ఉన్నారు. నేనేమంటున్నానంటే సార్, ఈ రోజున మనం మాట్లాడే మాటలే మన ప్రజలకు అర్థమవుతాయి. మనం తెల్లారు లేస్తే మనం ఏమేమి మాట్లాడతాం? క్వాంటమ్ వ్యాలీ, డేటా సెంటరు, లేకపోతేనేమో చిప్స్ ఇండస్ట్రీ, సెమీ కండక్టర్సు, లేకపోతే గ్రీన్ ఎనర్జీ, ఇటువంటి మాటలు మనం మాట్లాడుతున్నాం. వాళ్ళేం మాట్లాడుతుంటే మేము వస్తే రఫా జరుగుతాం, కూలగొడతాం, పడగొడతాం, కూల్చుతాం, ఇటువంటి డైలాగ్ వాళ్ళు మాట్లాడతారు. అంటే కూటమి ప్రభుత్వం వర్సెస్ వైఎస్ఆర్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి. నేను అంటుంది, ఈ రోజున 47,000 కోట్ల రూపాయలు అనవసరంగా తీసుకొచ్చి అమరావతిలో ఖర్చు పెడుతున్నారు. ఆ డబ్బులతోనే ఉంటే మేము చాలా కార్యక్రమాలు చేయొచ్చు అని చెప్తారే సజ్జల గారు మాట అంటే ఏమన్నాడంటే, వెలుగొండకి సంబంధించి మాట మాట్లాడాడు. వెలుగొండకి సంబంధించి R&R మేము ఇచ్చేవాళ్ళం అన్నాడు. అంటే మొన్న ఏమన్నారంటే, వెలుగొండని మేమే పూర్తి చేసేసామని చెప్పి అన్నారు. ఇప్పుడు అర్థం ఏంటి? వెలుగొండ విషయంలో ఇలా ఏం చేయలేదనే కదా. అంటే చాలా చిట్టుకుని దొరికేస్తారండి వీళ్ళు. ఏదైనా మాట్లాడతారు కానీ అదేదో సినిమాలో బ్రహ్మాండంలో దొరికినట్టు చిట్టుకుని దొరికేస్తారు, దొంగతనం చేస్తారు, చిట్టుకుని దొరికేస్తారు. ఈ రోజున ప్రజలకు అర్థమవుతుందండి. ఈ రోజున మనం ఉత్తరాంధ్ర, రాయలసీమ, లేకపోతే కోస్తాంధ్ర ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి లభ్యమవుతున్నటువంటి వనరులకు సంబంధించి దానికి తగ్గట్టుగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాం మనం. అంటే ఒకే ప్రాంతం నుంచి పాలన, అన్ని ప్రాంతాల అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఆ విధంగా చేయడానికి అంటే విచ్ఛిన్నకరమైనటువంటి, మీరు అన్నారు కదా విధ్వంసం నుంచి వికాసం వెళ్తుందండి. అంటే 2019-24 మధ్యన రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసినప్పుడు మళ్ళీ జీరో నుంచి మన రాష్ట్రానికి
సార్ నేను పదే పదే చెప్తాను సార్, ఆంధ్రప్రదేశ్కి భూకంపాల వలన, వరదల వలన, తుఫాన్ల వలన ఎటువంటి ప్రమాదం లేదు. ప్రమాదం పొంచి వల్ల ఏంటంటే రాష్ట్రంలో ప్రతి ఏటా కొన్ని లక్షలాది మంది బయటకు వస్తున్నారు యువత. వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాలి, రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో మేము ఏదో రకంగా యువతని పక్క రాష్ట్రాలకి మళ్ళీ వలస వెళ్ళిపోకుండా ఈ రాష్ట్రంలోనే ఉండేలాగా ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతో వెనక్కి తీసుకొచ్చేలాగా రిషి గారు గతంలో మన రాష్ట్రానికి చూసి 2019 మధ్యన మిగతా రాష్ట్రాలు చాలా హేళనగా మాట్లాడేవారు. అటువంటిది ఈ రోజున ఈర్ష్యగా చూస్తున్నారు రాష్ట్రం వైపు. అది అర్థమవుతుంది, ప్రజలకు అర్థమవుతుందండి. వీళ్ళ కులాల మధ్యన మాట్లాడుతున్నారా, మతాల మధ్యన మాట్లాడుతున్నారా, నెలత నిజమైన అభివృద్ధి ఏంటో చూపిస్తున్నారా అండి. కానీ చంద్రబాబు గారు చెప్పిన, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన పదే అప్రమత్తంగా ఉండాలి. మనం పోరాటం చేస్తుంది ఒక రాక్షస గణంతో. మనం ఏంటంటే ఖచ్చితంగా సార్ ఈ రోజున మన పంటలో పండినాయి కదా అని చెప్పేసి అని కలుపు మొక్కల్ని చూస్తా ఉంచుకోకూడదు, పీకేయాలి. పీకాలి. ఆ పీకే కార్యక్రమం మొదలెడుతుంటే ఏదో కంపలు మునిగిపోయినట్టు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిపేస్తుంది, ప్రశ్నించే గొంతులు నొక్కుతున్నారు అనేటువంటి మాటలతో కొంతమందికి పేడి ఆర్టిస్టులు అందరినీ పెట్టుకునే వాళ్ళతోటి ఇబ్బందికర ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్యం ఏదో మొత్తం ప్రపంచంలోనే డేంజర్ లో పడి స్థాయిలో మాట్లాడు. 2019 మధ్య వాళ్ళ పేపర్లో పెద్ద ఒకసారి ఇండస్ట్రీస్ గురించి వచ్చిందండి. 70 భారీ పరిశ్రమలు వచ్చినాయని చెప్పేసి పెద్ద ఆర్టికల్ వేశారు, పెద్ద వేశారు. 70 భారీ పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ వచ్చినాయని చెప్పి భూతత్వంతో ఎదుగుగా మాకు కనపడలేదు. ఆ సాక్షి పేపర్లో మాత్రమే ఉండి ఇప్పుడు నిజంగా అలవాటు కదా, అదే సాక్షి మన సాక్షి కదా. ఈ రోజున నిజంగా వస్తున్నాయి కానీ ఎక్కడ కనపట్లేదు అక్కడ. ఆ పేపర్ ఏడుపులతోటి పెడబొబ్బులతో తడిసిపోతుంది. ఈ రోజే రాశారు సార్ వాళ్ళు ఏటోరీ ఆర్టికల్లో రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవంట, ప్రశ్నించే గొంతులు నొక్కేస్తున్నారట. 2019 ఏం చేశారండి? అసలు పత్రికా స్వేచ్ఛ ఏమైనా ఉందా? ఆలోచననే రానివ్వలేదు. 2430 జీవో తీసుకొచ్చి మీడియా గొంతుకు నక్కలేదా? ప్రతి శుక్రవారం వచ్చేటప్పటికి శుక్రవారం మేము గుండెలో అరచేతిలో పెట్టి కూర్చునే వాళ్ళం. ఎవడో ఏ పోలీసులు వచ్చి తలుపులు కొడతారో, ఎవడో చిత్తుకుపోతాడో. రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుల పరిస్థితి అదే. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీలో అసలు ఈ అసెంబ్లీలో ఉన్న వాళ్ళ మీద ఎంతమంది మీద కేసులు ఉన్నాయంటే దాదాపు అందరూ చేతులు ఎత్తారు. అంటే ఎవరిని వదల్లా. కనీసం వయసుతో సంబంధం లేకుండా రంగనాయకం గారిని ఎలా అరెస్ట్ చేశారండి, అంకంబాబు గారిని ఎలా అరెస్ట్ చేశారండి, అసలు అచ్చెన్నాయుడు గారిని రాష్ట్రం అంతా ఏ విధంగా తిప్పారండి. వీళ్ళు మాట్లాడతారా రాజ్యహింసకి? అట్లా చంద్రబాబు నాయుడు అరెస్టే కదా, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే చెప్పకుండా నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేసుకెళ్ళిపోయారు కదా. పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్రంలో రాకుండా అడ్డుపడ్డారు కదా. పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్ లో ఎయిర్పోర్ట్ లో బయట రాకుండా అడ్డుపడ్డారు కదా. 2 రోజులు నిర్బంధించారు కదా హోటల్లో. ఏంటంది రాజ్యహింస అంటే దానికి ప్రతీక వాళ్ళుండి అంటే దొంగ అని అరుస్తారని చెప్పేసి మనం ఏదో పదం వాడతాం, కానీ నిజంగా వాస్తవ రూపంలో చూపిస్తున్నారు సార్. ఈ రోజు వాళ్ళకి ఒకటే సార్ లక్ష్యం, ఒకటే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కలిసి ఉన్న పార్టీల మధ్య చిచ్చు పెట్టాలి, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా విఘాతం కలిగించాలి, రాష్ట్రంలో పెట్టుబడులు రాకూడదు. ఇవన్నీ జరిగితే ఏంటి, పెట్టుబడులు వచ్చి అమరావతి కంప్లీట్ అయ్యి, పోలవరం కంప్లీట్ అయ్యి, రాష్ట్రంలో పరిశ్రమలు అందరూ వస్తే వీళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉండదు అనే ఉద్దేశం మనకి క్రిస్టల్ క్లారిటీగా తెలుసు. కానీ వీటిని ఆపితే రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కూడా మరి ఆయన టీవీఎస్ గారు వీళ్ళిద్దరు మాట్లాడిన దానిలోంచి తీసుకుని పరిపాలన, సంక్షేమం, అభివృద్ధి కదా, ఇది ఫైన్ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. దాంతోపాటు పాలిటిక్స్ కూడా చేయాలి. ఇందాక నేను చెప్పినట్టు 2014-19 మధ్యలో ఏదైతే మిస్ అయిందో అది స్మాల్ కంపారిజన్ చేస్తే మీకు ఏమనిపిస్తోంది? అందరికీ గుడ్ మార్నింగ్ రిషి గారు. గుడ్ డే, గుడ్ డిబేట్ పెట్టారు. ఏంటి మీరు విధ్వంసం వర్సెస్ వికాసం అన్నారు. సరే, నాకంత కాదు, నేను మోట భాషలో చెప్పాలంటే గన్ కల్చర్ వర్సెస్ అగ్రికల్చర్, గన్ కల్చర్ వర్సెస్ వర్క్ కల్చర్, గన్ కల్చర్ వర్సెస్ ఇండస్ట్రీ కల్చర్ అన్నమాట. అంటే పాయింట్ బ్లాంక్ పరిపాలన చూశారు జగన్మోహన్ రెడ్డి హయాంలో. పాయింట్ బ్లాంక్ అంటే ఆ రోజు గోరంట్ల మాధవ్ కియా సిఇఓ అని ఇలా బెదిరించాడు. లేకపోతే అసలు ఎందుకు సిఎంఓలోనే విక్రాంత్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి తమ్ముడు, ఒక పారిశ్రామికవేత్తని పాయింట్ బ్లాంక్ లో బెదిరించాడు. ఆయన కేసు పెట్టాడు. కేవీ రావు ఆ కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్ 3600 కోట్ల షేర్లు అతనితో బలవంతంగా రాజుకున్నారు. అంటే పారిశ్రామికవేత్తలు బెదిరి పారిపోయారండి వాళ్ళ పాయింట్ బ్లాంక్ పరిపాలన. ఆర్టికల్ కూడా రాసినట్టున్నాడు దాని మీద కేవీ రావు గారు. లుల్లు ఆయన ఎవరు, ఆలీ ఓపెన్ లెటర్ రాసి పారేశాడు. ఏమని, ఇక జీవితంలో ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టనన్నాడు. అంటే అసలు ఇప్పుడు ఎందుకు కొరియా వెళ్ళాడు లోకేష్? కొరియా గవర్నమెంట్ మోడీకి లెటర్ రాసింది. జపాన్ మంత్రి
ప్రధాని మోడీకి లెటర్ రాశారు. ఏమని? కొరియా, జపాన్లు జగన్ పాలన పట్ల ఆందోళన ప్రకటిస్తూ ఇక్కడ పీపీఏలు రద్దు చేయటం పైన, వాళ్ళకి కలిగే నష్టం పైన, ఇలా అయితే అసలు దేశంలో పెట్టుబడులు పెట్టం అని చెప్పి ఇదే జపాన్, ఇదే కొరియా ప్రధాని మోడీకి లేఖ రాశారు. పాప మోడీ ఏం చేస్తారండి, ఆయన మంత్రికి చెప్పాడు ఆర్కే సింగ్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశాడు. ఆ పీపీఏలు ఏంటయ్యా ఇలా ఏడిపిస్తున్నా కొరియా వాళ్ళని, ఇట్లా ఈ జపాన్ వాళ్ళని. అంటే ఇవాళ లోకేష్ పర్యటన కొరియా. ఇప్పుడే విజయ్ కుమార్ గారు చెప్పారు, మీరు కూడా అన్నారు ఏంటి, క్యాపిటల్ ఆఫ్ ఏఐ, క్యాపిటల్ ఆఫ్ ఆల్ థింగ్స్ అన్నారు మీరు. ఏంటి? క్యాపిటల్ ఆఫ్ క్వాంటమ్, క్యాపిటల్ ఆఫ్ డెవలప్మెంట్, ఇవాళ క్యాపిటల్ ఆఫ్ ఏఐ. జగన్మోహన్ రెడ్డి హయాంలో క్యాపిటల్ ఆఫ్ క్రైమ్, క్రిమినల్స్ క్యాపిటల్ గా చేశారండి. ఇప్పుడు కాదు, మీకు ఒక విషయం గుర్తు చేస్తారు, మీకు గుర్తుండే ఉంటది, మీరు జర్నలిస్ట్ గా చాలా ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు రిషి గారు. రాజశేఖర రెడ్డి హయాంలో వీక్ మ్యాగజైన్ రాసిందండి, ఏమని? క్యాపిటల్ ఆఫ్ క్రైమ్ గా ఆంధ్రప్రదేశ్. అంటే అప్పుడు తండ్రి పాలనలో నేరస్తులు ఎలా రెచ్చిపోయారో, జగన్మోహన్ రెడ్డి పాలనలో క్రిమినల్స్ హెవెన్ గా ఆంధ్రప్రదేశ్ ఎలా మారిందో, ఇప్పుడు ఆ క్రైమ్ ఆ అడుగు ఇవాళ చెరిపేస్తున్నారు. నేర ముద్రలు చెరిపేస్తున్నారు, అభివృద్ధి ముద్రలు, ఇవాళ సంక్షేమ ముద్రలు. దీని మీద కదా చర్చ జరగాల్సింది. జిందాల్ వచ్చాడు, అదే చంద్రబాబు జిందాల్ని బెదిరించి తరిమేశాడు అన్నాడు జగన్మోహన్ రెడ్డి అనేక ప్రెస్ మీట్లలో సజ్జల. అదే సజ్జన్ జిందాల్ వచ్చి ఏమని చెప్పాడండి, చంద్రబాబు లాంటి నాయకుడి దగ్గర పనిచేయటం పారిశ్రామికవేత్తగా తనకు ఒక అవకాశం, ఒక అదృష్టం అన్నాడు. అరే 50,000 కోట్ల పెట్టుబడులు అండి. కడప స్టీల్ ప్లాంట్, అది తొలి దశ 4,000 కోట్లు, మలి దశ 12,000 కోట్లు, 16,000 కోట్లు స్టీల్ ప్లాంటే కాదు, 20,000 కోట్లతో ఎనర్జీ హబ్ గా అక్కడి నుంచే వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. విజయనగరంలో ఇండస్ట్రియల్ పార్క్ కి 43,000 మందికి ఉపాధి. అంటే 50,000 కోట్ల పెట్టుబడులు, 50,000 మందికి ఉపాధి. నిన్నగాక మొన్న జరిగితే దాని మీద చర్చ జరగకూడదు, దాని మీద డిబేట్ పెట్టకూడదు, దీని మీద ప్రజల దృష్టి వెళ్ళకూడదు. అంటే రావణ్ మీద వెళ్ళాలి, జడా శ్రావణ్ మీద వెళ్ళాలి, ప్రకాష్ రాజ్ గురించి డిబేట్లు పెట్టాలి. ఇదా జగన్మోహన్ రెడ్డి ఎజెండా? అంటే ఇవాళ అడుగడుగున ఈ 2 ఏళ్లలో 24 లక్షల కోట్ల పెట్టుబడులు. ఇప్పుడే విజయ్ కుమార్ గారు చెప్పారు, ఎఫ్డిఐ, దేశానికి వచ్చే ఎఫ్డిఐ 25% ఆంధ్రప్రదేశ్ కంటన్నా. దేశంలో తయారయ్యే ఎయిర్ కండిషన్స్, ఏసీలలో 50% ఆంధ్రప్రదేశ్ లో తయారవుతున్నాయి. ఎల్జీ మొన్న 5,000 కోట్లతో మరి ప్రారంభోత్సవం చేశాడు లోకేష్. అంటే ఇప్పుడు ఒకటి, దేశంలో తయారయ్యే 100 మొబైల్ ఫోన్లలో 50 ఆంధ్రప్రదేశ్. అంటే ఇండస్ట్రియల్స్ ఇవాళ ఈ విధంగా డెవలప్మెంట్ జరుగుతుంటే నేను అంటోంది అదే, ఏది గన్ కల్చర్ వర్సెస్ ఇవాళ వర్క్ కల్చర్ అంటుంది. 24 లక్షల కోట్ల పెట్టుబడులు కాదు రిషి గారు, 12 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయంట. అంటే 12 లక్షల మందికి అసలు ఉపాధి వచ్చేసింది. దాంట్లో కూడా రాయలసీమలో 5 లక్షల కోట్ల పెట్టుబడులు అంట, 4 లక్షల మందికి ఉపాధి అంటూ నిన్న కడప స్టీల్ ప్లాంట్ లో చంద్రబాబు మాట్లాడారు. ముఖ్యమంత్రి ఎవరు సీమ ద్రోహి అని అడిగాడు ఆయన. అవును, అంటే తరిమేసినాడా, తెచ్చేవాడా? అరే అదే చిత్తూరు, మీకు తెలుసు, గల్లా రామచంద్ర నాయుడు అండి, ఎన్ఆర్ఐ, తన జన్మభూమి మీద ప్రేమతో ఇక్కడ తనాళ్ళకి, తన అనుచరులకి, తన బంధువులకి, మొత్తం తన ప్రజలకి ఉపాధి కల్పించడం కోసం అమర్ రాజా పెట్టాడండి. అమర్ రాజాకి రాజశేఖర రెడ్డి ల్యాండ్ ఇచ్చాడండి. అలాంటిది జగన్మోహన్ రెడ్డి లాక్కున్నాడు. ఇతను రాజన్న బిడ్డ, ఇతను ఏ విధంగా రాజశేఖర రెడ్డి పేరు చెప్తాడండి? ఇప్పుడు రేపు పొద్దున రాజశేఖర రెడ్డి వర్ధంత్ అంట ఇడుపులపై వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఏమని నివాళులు అర్పిస్తాడు ఆయనకి? నీ భార్య మీద కేసేశారు నాన్న, క్షమించంటాడా? నీ కూతురు ఆస్తులు లాక్కున్నాను నాన్న, హ్యాపీయా అని అడుగుతాడా? అంటే ఇతను ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అంటే ఏంటి, అతను నమ్ముకున్నది క్రైమ్ అండి. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ఇటు రావణ్ కు వత్తాసు, ఇటు శ్రావణ్ కు వత్తాసు, లేకపోతే ప్రకాష్ రాజ్, లేకపోతే మొత్తం ఈ బ్యాచ్ ఈ సోషల్ సైకిల్ వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి వత్తాసు ఏంటయ్యా అంటే భయపెట్టడం.
బెదిరించటం, నా వెనక క్రిమినల్స్ ఉన్నారు, నా వెనక బ్లేడ్ బ్యాచ్ ఉంది, నా వెనక చెడ్డీ గ్యాంగ్ ఉంది. అరే ఆ గంజాయి మాఫియా తెనాల్లో వాళ్ళకేదో కౌన్సిలింగ్ ఇస్తే వాళ్ళ పరామర్శకి వెళ్తాడు. రౌడీ షీటరు ఒకరినొకడు పొడుచు చచ్చిపోయారు, చచ్చిపోతే వాళ్ళ పరామర్శకి వినుకొని వెళ్తాడు. అతనెవరో బెట్టింగ్ ఆడాడు, సూయిసైడ్ చేసుకున్నాడు, అప్పుల పాలై చచ్చిపోతే వాడి విగ్రహం పెడతానంటాడు. వాడి విగ్రహం పెడతానికి వెళ్తూ ఒక దళితుడిని తొక్కేస్తాడు. మొత్తానికి ఇప్పుడు కోసం శెట్టి ఏమన్నారు, ఇప్పుడే కోసం శెట్టి అన్నట్టున్నారు ఏంటి, కుసంపూడి గారు ఏమన్నారు, భూకంపాలు అనేక విపత్తులను ఆంధ్రప్రదేశ్ తట్టుకుందనో ఇది అంటున్నాడు. ప్రకృతి విలయాలు ఉండవు ఆంధ్రప్రదేశ్, కానీ జగనే విపత్త అంటే మీరు వదిలేశారు. సో బట్ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే శ్రీనివాస్ గారు, ఇందాక కుసంపూడి గారు దానికి కొనసాగింపు మళ్ళీ వారు కూడా చెప్తారు. ఇప్పుడు మీరు కూడా అన్నారు, అతని క్రైమే నమ్ముకున్నాడు, విధ్వంసమే ఎజెండాగా పెట్టుకున్నాడు, కుట్రలే ప్రణాళిక యాక్షన్ ప్లాన్గా చేసుకున్నాడు అని. సో ఈ నిజాలు రాష్ట్ర ప్రజలకి తెలుస్తున్నప్పుడు, ఒకసారి ఆల్రెడీ అతన్ని ఓడించినప్పుడు మళ్ళీ అదే విధానంలో ముందుకు వెళ్ళడం అనే దాన్ని ఏంటి, దాని వెనకాల ఉన్న వ్యూహం ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఇదిగోరా బాబు ఇది మేము కట్టాము, ఇదిగో ఇది మేము తెచ్చాము, ఇవన్నీ కళ్ళ ముందు ఉంటాయి కదా, దాచుకునేవి కాదు కదా, ఇది పేపర్లో ఉండేవి కాదు, రేపు ఎల్లుండో బయటకు టవర్లు వస్తాయి కదా, బట్ వాటిని చూస్తారు ప్రజలు. బట్ స్టిల్ ఏమిటి జగన్మోహన్ రెడ్డి ఇదే విధానంలో వెళ్ళాలనుకోవడానికి కారణం ఏమై ఉంటుంది? కుసపూడి ఇప్పుడు మీతో మాట్లాడితే అదే అన్నాడు, ఏమని, కలుపు ఏదో తీసేస్తున్నాం, కలుపు తీసేస్తే తోటి కలుపు ఏడుస్తుందేమో, పంట ఏడవదు. ఇవాళ ప్రజలు ఏడవరు అనమాట. ఇది ఇవాళ ప్రజలు ఆనందంగా ఉంటారు, పంట ఆనందంగా ఉంటది. కలుపు కనుక తీసేస్తే ఏపుగా ఎదుగుతుంది. బాగా తీస్తున్నారు, కలుపు మాత్రం బాగా మంచిగా ఏరేస్తున్నారు. ఈ మధ్య పెట్టారు, మొన్నటిదాకా ఏముందిరా, 3 నెలల ముందు 4 నెలల ముందు వరకు ఏం లేదు కదా. సోషల్ సైకోల భర్తం పట్టారండి, పొలిటికల్ సైకోల భర్తం పట్టారు. ఇప్పుడు మళ్ళా 2.0 బిగిన్ అయినట్టుంది, మళ్ళా సోషల్ సైకోల మీద పడ్డట్టున్నారు. అదే ఇప్పుడు ఏది, ఇప్పుడు రావణ్ అయినా ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు ఏది గతంలో బోరగడ్డ అనిల్కి రావణ్కి ఏంటి తేడా, వర్ర రవీందర్ రెడ్డికి రావణ్కి ఏంటి తేడా? చట్టం ఎవరికి చుట్టం కాదు. ఇప్పుడు రిషి గారు మనం చూసాం, భారతీ మేడం మీద ఒక వ్యక్తి ఏదో ఒక సామాన్యుడు కిరణ్ ఏదో మాట్లాడాడు, ఏదో వీడియో చేశారు, అయితే అతను వదిలేశారా? సోషల్ మీడియా యాక్టివిస్ట్ అనుకుంటా కదా, ఐటీడీపీ కార్యకర్త, తెలుగుదేశం సానుభూతి పరుడని వదిలేశారా? అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా అరెస్ట్ అదే అనుకుంటా, ఫస్ట్ అరెస్ట్. అతను పశ్చాత్తాడు, పైతో ఏంటి, భారతమ్మ నన్ను క్షమించన్నాడు. మళ్ళా ఇంకో వీడియో వదిలాడు, అయినా కూడా క్షమించకుండా అతను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అతనికి డస్ట్బిన్ కవర్ వేశారు, నీకు గుర్తుండే ఉంటుంది, తలకి డస్ట్బిన్ కవర్ తగిలిచ్చారు. రావణ్కి ఎందుకు తగిలించలేదు? ఏంటి తేడా కిరణ్ కి రావణ్ కి మధ్య? అంటే ఇంకా కిరణ్ పశ్చాత్తాపం చెందాడు. అతను ఇవాళ ఏంటి, నన్ను క్షమించమని అడిగాడు. ఇతను అడిగాడా? అడక్కుపోగా ఏమంటున్నాడు, తగ్గేదేలే, ఇలాగే మాట్లాడతాను అన్నాడు. అవును, దీన్ని ఇవాళ కూటమి ప్రభుత్వం రూట్ అవుట్ చేయాలి, ఏది వీడౌట్ చేయాలి. అంటే వీడౌట్ చేయాలంటే ముఖ్యమంత్రి సాక్షాత్తు మన సభలో మాట్లాడుతూ నన్ను పవన్ కళ్యాణ్ తిట్టించడానికి వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు, పైగా ఎక్కడ రకరకాల చోట్ల, నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్, దుబాయ్, ఆఫ్రికా, వాళ్ళకి చాలా చోట్ల ఈ స్థావరాలు ఉన్నాయి. బాగా గుర్తు చేశారు. ఫండింగ్ ఏది, ఇవాళ జైషే మహమ్మద్ లేకపోతే ఈ తీవ్రవాద సంస్థలు, వీటన్నిటికీ కూడా ఫండింగ్ ఇస్తున్నటువంటి సంస్థల పట్ల కేంద్ర ఇంటెలిజెన్స్ ఎలా ఉంటుంది, కేంద్ర హోంశాఖ ఏం చేస్తోంది? అంటే ఈ ఫండింగ్ ను కూడా ఇవాళ తీవ్రవాద సంస్థలకు ఎలా అయితే ఆర్థిక సాయం అందిస్తే అంత నేరమో, ఈ సోషల్ సైకోలకు ఆర్థిక సాయం అందించినా కూడా అంత నేరంగా పరిగణించాలి. అందుకే ఇవాళ ఒక చట్టం తీసుకురావాల రిషి గారు. ఏది, ఇవాళ సోషల్ మీడియా యాంటీ సోషల్ మీడియాగా మారింది. అవును, దురదృష్టం. మొన్న ఉపరాష్ట్రపతి మాజీ వెంకయ్య నాయుడు గారు కూడా ఆందోళన ప్రకటించారు. ఈ సోషల్ మీడియా అబ్యూజ్డ్ అట్రాసిటీ యాక్ట్ లాస్ట్ అసెంబ్లీలో కూడా పవన్ కళ్యాణ్ దీనిపైన మాట్లాడాడు. అదేదో త్వరగా తీసుకురావాలి. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా దివ్యాస్ గారు. విజయ్ గారు, ఇప్పుడు సరే అభివృద్ధి సంక్షేమం అనేది ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, నచ్చినా నచ్చకపోయినా, ఎవరు ఆపాలనుకున్నా ఆగదు ఏపీలో, అది ఫిక్స్డ్. బికాస్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు, దానికి మోదీ గారు సపోర్టు, పవన్ కళ్యాణ్ గారు పక్కనే వెన్నుదన్నుగా ఉండడం, సో అది ఎవరు ఆపలేరు.
కానీ దృష్టి పెట్టాల్సిన పాయింట్ ఏంటంటే దీన్ని బ్రేక్ చేయాలని చూసే శక్తుల మీద ఫోకస్ ఏంటి? ఇప్పుడు ఇవాళ రావణ అరెస్టో లేకపోతే నిన్న కేవీఆర్ అని వీళ్ళందరూ ఏంటంటే అఫ్కోర్స్ రావణ అనే అతను జర్నలిస్ట్ కాదు, యూట్యూబరు, కేవీఆర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటాడు. కానీ ఇది కాదు కదా జర్నలిజం చేయాల్సింది. చేస్తే మంచి చేయి, లేకపోతే కామ్గా ఉండు. అంతేగాని డిస్ట్రక్టివ్ దాన్ని చేయించడానికి కూడా ఫండింగ్ చేస్తున్నారు అంటే కన్స్ట్రక్టివ్ వర్సెస్ డిస్ట్రక్టివ్ కదా. సో ఏంటి మీ 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 మెథడాలజీ ఏంటి ఇప్పుడు దీన్ని? ఎందుకంటే ఇంకా 2.5 ఏళ్ళు ముందుకు తీసుకెళ్ళాలి. లాస్ట్ 6 months ఎలక్షన్స్కి బఫర్ పెట్టేసుకున్నా కూడా. సార్, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బ్యాచ్కి మనకి ఇంకా భవిష్యత్తు లేదు అనే ఒక ఫ్రస్ట్రేషన్కి వచ్చారేమో. ఎందుకంటే రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తూ పెట్టుబడులను వెనక్కి వెళ్ళేలా చేయడమే ఈ యొక్క విధ్వంసానికి మెయిన్ కారణం. రాష్ట్రంలోని ఇవంతా పక్కన పెట్టే సార్, మీరు మాట్లాడిన మాట, మనం అభివృద్ధి గురించి చాలా మాట్లాడినాం. రాష్ట్రంలోని ప్రతి స్త్రీని ప్రతి అక్క చెల్ల ప్రతి తల్లిని మేము అడుగుతున్నాము. ఈ రావణులు, శ్రావణులు, కేవీ రెడ్లు వీళ్ళు మాట్లాడుతున్న మాటలేంటి అసలు? రాజకీయాల్లో విమర్శలు సహజం, సిద్ధాంతాల మీద మాట్లాడండి, పాలసీల మీద మాట్లాడండి. కానీ మన మిథలాజికల్ పాత్రలు, మన పురాణ పాత్రలను అంత విద్వేషంతో మాట్లాడుతుంటే వీళ్ళని ఏం చేయాలి అంటే వీళ్ళని తాకూడదా? ద్రౌపది చీరలు ఆడవేంటి? ఏంట భాష? అరే బుద్ధి ఉన్నట్టే మీకు? ఏం మాటలు మాట్లాడతారా? సీతను రాముడు వదిలేసేట్టు మీరు ఇప్పుడు వదిలేయగలరా? అసలు ఏం మాట్లాడుతున్నారు? వీళ్ళ సైకోలా? వీళ్ళ ఆలోచన ధోరణి ఏంటి అసలు? వీళ్ళని జైల్లో ఉంచాలా లేకపోతే ఎర్రగడ్డ హాస్పిటల్లో చేర్చాలా? సారీ, వైజాగ్ హాస్పిటల్లో చేర్చాలా? ఏంటిది? ఎట్లా మాట్లాడతారు? అంటే వీళ్ళు ఇలా మాట్లాడుతుంటే మనం ఏం మాట్లాడకూడదు? చాలా అబ్జెక్షనబుల్ గా అనిపించింది ఏంటంటే, సరే ఈ పౌరాణికాలు, సనాతనం వీటి మీద మాట్లాడాడు, ఉగ్రవాదుల హక్కుల గురించి మాట్లాడుతున్నాడు అతను. ఉగ్రవాదులకు హక్కులు ఉండవా? ఏది మొన్న సింధూర్ అలాంటి ఘటనలో 26 మంది అమాయకుల్ని చంపేసిన వాళ్ళ గురించి, హక్కుల గురించి కూడా మాట్లాడడం అంటే ఇంకా దానికన్నా బియాండ్ ఏముంటుంది ఇంకా? సార్, ఇదే ఎగ్జాక్ట్ మీరు చెప్పింది వాస్తవం. ఇదే శ్రావణ్ కుమార్ గారు నేను లాయరు, నేను ఎక్స్ జడ్జి అంటారే. ఎందుకురా బాబు, తగలేనా కసబ్ అనేవాడికి కూడా ఖచ్చితంగా మానవ హక్కులు ఉంటాయంట. అంటే పాకిస్తాన్ దాడి చేస్తుంటే మనం వాళ్ళని అత్తగారింట్లో అల్లుడు మారి వాళ్ళని పూజించాలి. అసలు ఆయనకి శ్రావణ్ అనే ఆయన లాయర్గా ఎంతవరకు అర్హుడో నాకు నిజంగా అర్థం కాదు. ఆయన చెప్పాడు, ఆ వీడియోలు ఉన్నాయి, కసబ్ అనేవాడికి కూడా మానవ హక్కులు ఉంటాయంట. ఇది ఏమి అంటే ఒక AK-47 ఇది తీసుకొని అడ్డం వచ్చిన వాళ్ళని కాల్చేస్తే వాళ్ళకి మానవ హక్కులు. ఏ బేస్ హిడ్మా అనే ఒక నక్సలైట్ వాళ్ళని సెంట్రల్ గవర్నమెంట్ ఒక దీని ప్రకారం ఆయన్ని మనం సమర్థించాలంట, ఆయన్ని గ్లోరిఫై చేయాలంట. దట్ ఈస్ వాట్ ఈస్ రావణ్ ఈస్ సేయింగ్. సార్, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న పవన్ గారిని ఆయన కుటుంబంలోని మహిళలను, మైనర్ కుమార్తెలను కూడా ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడటం ఏమి న్యాయం? అతను మాట్లాడిన వీడియోలు చాలా వరకు అతను డిలీటెడ్. ఇది ఏ బేసిస్ మీద ఆలోచించాలండి? అనే అతను, సరే మనం ఎందుకు వాళ్ళ మాట్లాడడం కానీ, అనే అతను చాలా దారుణంగా మాట్లాడాడు. నేను ఈ మధ్య చూసాను ఆ వీడియోలు పవన్ కళ్యాణ్ గారి విషయంలో. ఎక్కడున్నాడండి ఇప్పుడు? అయ్యో, అది పాత వీడియో, అది పాత వీడియో. పీకే అంటే ఏంటి అంటే ఆయన ఇష్టం వచ్చి పెట్టుకున్నాడు. పీకే అంటే ఏదేదో పెట్టుకున్నాడు. అంటే వీళ్ళకు అంతే మరి. ఇక్కడ వీళ్ళ నిన్న మొన్న అరెస్ట్ జరిగిన వాళ్ళందరినీ సమర్థించే వైకాపా నాయకులకు వ్యూ ఏ విధంగా ఉందంటే, వాళ్ళ పెయిడ్ బ్యాచ్లన్నీ ఆడపిల్లలు తిట్టాయి, ఆడపిల్లలు బూతులు తిట్టాయి, స్త్రీ పాత్రలను ఇష్టం వచ్చేట్టు మాట్లాడతాయి. కానీ చట్టం వారిని ఏం తాకూడదు. భారతదేశంలో జరిగే మానవ హక్కులు లేవని చెప్తారు. సార్, నేను నిన్ననే అరుంధతి రాయను ఒక వీళ్ళందరూ తెగ పొగిడారా. నేను ఈరోజు ఓపెన్గా చెప్తున్నాను, గోవాలో 1964లో జరిగిన గోవా విమోచనం అంట ఒక మతం మీద అప్పటి గవర్నమెంట్ దాడి చేసిందంట. అరే ఆమెకి అసలు పెద్ద పెద్ద అవార్డులు ఇస్తారు, వాళ్ళందరినీ గోవా విమోచనాన్ని కూడా ఆఫ్ కోర్స్ ఏం తక్కువలో సెలబ్రిటీ కాదు. ఆఫ్ కోర్స్ 2025లో వాడకండి. కాదు నేను అనేది ఏంటంటే అది లేటెస్ట్ ఆర్టికల్. సారీ, నాకు కోపం చేస్తాను సార్. ఎందుకంటే బట్
వీ హ్యావ్ టు కాదు 2025లోది నేను నిన్న చూశాను. ఒక సంవత్సరమే, ఎక్కువగా లేదు, సంవత్సరమైంది. గోవా విమోచనాన్ని కూడా ఒక మతం మీద జరిగిన విధ్వంసం అనే నేను మీకు యాక్చువల్లీ దాన్ని ఆ వీడియోని పంపిస్తాను మీకు. అది వీడియో, నాట్ ఈవెన్ ఆర్టికల్ కాదు. ఇప్పుడు ఒక పేరు హైదరాబాద్ సార్, నాకు కావాల్సింది ఏంటంటే సార్ దేశం కాసేపు అదే వస్తున్నాయి మాట్లాడి రాష్ట్రంలో ఐఎమ్ కన్ఫైన్ టు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కానీ సంక్షేమం అది ఎలాగో జరుగుతుంది. ఈ పరిశ్రమలో పెట్టుబడిలో అభివృద్ధో వీటిని అడ్డుకోవడానికి కులము మతము ప్రాంతం ఇంకోటి అని ఈ చేసే వాళ్ళ మీద వీళ్ళకి క్లైమాక్స్ ఏంటి? ఇప్పుడు ప్రతి దానికి ఒక క్లైమాక్స్ ఉంటుంది కదా. మీరు పౌరాణిక గాథలు తీసుకున్నా, సినిమాలు తీసుకున్నా, మంచి మీద చెడు మీద మంచి విజయం, ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం. సరే పాలిటిక్స్లో అవన్నీ అంత సాధ్యం కాదు కానీ మరీ డ్రామాటిక్గా ఉంటుంది అవన్నీ మాట్లాడితే. బట్ అట్లీస్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటి సార్? వైకాపా అనే పార్టీ వాళ్ళు ఆలోచించాలి. మనం సభ్య సమాజంలో ఉన్నావా లేదంటే ఆటవిక దీంట్లో ఉన్నావా? లేదు, మనందరం సొసైటీలో ఉన్నాం, సభ్య సమాజంలో ఉన్నాం. మనం అందరూ ఒప్పుకునే మాటలే మాట్లాడాలి, చట్టం ఒప్పుకునే మాటలే మాట్లాడాలి, న్యాయం ఒప్పుకునే మాటలే మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్టు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అది స్వేచ్ఛ అంటే ఆర్టికల్ 19 కూడా రాజ్యాంగం ప్రకారం మనకు అపరిమిత స్వేచ్ఛ అయితే ఎక్కడా లేదు. నా ఇష్టం వచ్చి నేను మాట్లాడతాను, ఋషి అంటే నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఋషిని తిట్టా అంటే ఒప్పుకోరు. అపరిమిత స్వేచ్ఛ లేదు మనకు. రాజ్యాంగం ప్రకారం కూడా మన స్వేచ్ఛకు, ప్రతి స్వేచ్ఛకు పరిమితులు ఉన్నాయి. ఆర్టికల్ 19 ఈజ్ నాట్ ఇన్ఫైనైట్, ఇట్ ఈస్ ఫైనైట్. సో ఇట్లాంటి మాటలు మాట్లాడే ముందు కేసులు పెట్టబడును, కేసులు పెడతారు, జైల్లో పెడతారు. పిచ్చి పిచ్చిగా మహిళలను, ఆడపిల్లలను, ఇంట్లో వాళ్ళను, మతానికి చెందిన పురాణాలను ఇవన్నీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే ఒక్కొక్క వ్యక్తిని, వాళ్ళ ఇంట్లో వాళ్ళని, ఒక ఉప ముఖ్యమంత్రిని, ఆయన్ను, ఆయన ఇంట్లో వాళ్ళను, ఆయన మహిళలను మాట్లాడితే ఆయన ఎందుకమ్మా ఉండాలి? వై అంటే ఎవరి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూడేమన్నా? దానికి ఒక రీతి పత్తి లేదా, ఒక పద్ధతి లేదా? అంటే ఒక యూట్యూబరు ఇప్పుడు లేకపోతే ఈజీ అయిపోయింది కాబట్టి నేను యూట్యూబర్, ఇప్పుడు మీ ఛానల్లో నేను మాట్లాడాలంటే ఇప్పుడు ఏదో చిన్న మాట బై మిస్టేక్ దున్నట్టు మీరు వెంబడి చెప్పారు, అట్లా మాట్లాడకండి. అవును, సారీ, నేనే క్షమాపణ చెప్తున్నా, బై మిస్టేక్ వచ్చి ఉంటుంది. సో అదేవిధంగా ఒక పత్రికలో రాయాలంటే 100 స్టేజెస్ దాటుతుంది. ఈ యూట్యూబర్కి ఏం లేదు, వాడి ఇష్టం. ఒక సిస్టమ్ ముందు కూర్చొని నాకు ఒక్క డౌట్ సార్, లాస్ట్ డౌట్, ఈ ఒక స్టూడియోని ఏర్పరచుకొని ఒక 2-3 రావణ అనే అతనికి ఒక 2-3 కూడా ఎంప్లాయీస్ కింద వస్తున్నారు. నేను చూస్తున్నాను వాళ్ళ వీడియోస్ని. వీళ్ళందరినీ చేయాలంటే నెలకు 2-3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇవంతా ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇంత పెద్ద స్టూడియో పెట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? మీ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చెప్పారు ఎగ్జాక్ట్లీ ఫండింగ్ ఇస్తున్నారని. ఫండింగ్ ఎగ్జాక్ట్లీ. ఈ ఫండింగ్ ఎవరు చేస్తున్నారు? ఈ ఫండింగ్ మా ప్రతిపక్ష పార్టీ నుంచే వస్తుంది. రాష్ట్రంలోని ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మా యొక్క ప్రతిపక్ష పార్టీ వైకాపా అనే పార్టీ ఇట్లాంటి వాళ్ళని పెంచి పోషిస్తోంది, ఇట్లాంటి వాళ్ళకి జీతాలు ఇస్తోంది. రామకృష్ణ గారు ఇస్తున్నారా, ఇంకోటి ఇస్తున్నా అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు జీతాలు ఇచ్చి పెంచి పోషించి ప్రజల మీదకు బూతులు తిట్టు ఇంట్లో ఆడవాళ్ళని తిట్టిస్తున్నారు. ఇంట్లో ఏమంటారు మతానికి చెందిన పురాణ పాత్రల్లోని స్త్రీలను తిట్టిస్తున్నారు. ఇది తప్పు, దీనికి శిక్షలు పడతాయి. ఇప్పుడు రావణ్ అరెస్ట్ చేశారు కదా, కేవీ రెడ్డిని అరెస్ట్ చేశారు. మరి ఫండింగ్ ఇచ్చిన వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయరు? ఒకటి సింపుల్, అది మీరు అంటే ఎవరు కాదు, ముఖ్యమంత్రి చెప్పారు, ఆయనకి ఇంటెలిజెన్స్ సమాచారం ఉంటుందిగా మీకు ప్రభుత్వానికి. రెండోది, మొన్న సజ్జల మాట్లాడుతూ డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ చేసే విధానాన్ని హీరోయిజంగా చెప్తే నాకు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు ప్రాసెస్ అవ్వలేదు. ఒకటంటే వాళ్ళ మానసిక పరిస్థితి అలాగే ఉంది. ఇప్పుడు మనం సౌత్ కొరియా వెళ్ళారండి లోకేష్ గారు పెట్టుబడులు తేవడానికి. ఆయన ఏం చేస్తాడో తెలుసా మీకు? ఆయన సౌత్ కొరియా వెళ్ళాడు కాబట్టి నేను నార్త్ కొరియా వెళ్ళాలి, కిమ్తో కూర్చోవాలంటాడు ఈయన. అలా మనస్తత్వం అటువంటిది. కొరియా అయితే చాలు, అది కొరియా అయితే చాలు. అంటే ఈ రోజున ఇందాక పెద్దలు మాట్లాడతా ఈ భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రశ్నించే తత్వం ఖచ్చితంగా రాజకీయాలు అన్నప్పుడు విమర్శలు వస్తాయి. కానీ విమర్శ చేసే విధానం ఏంటో కూడా తెలియాలి కదా. అంటే సో కాల్డ్ పీపుల్ ఎవరైతే ఇప్పుడు జస్ట్ ఆస్కింగ్ అంటున్నారు చూసారా, అదేవిధంగా కొన్ని ముసుగులు వేసుకుని పాత్రికేయులుగా వచ్చేటువంటి ముసుగులు వేసిన వాళ్ళంతా కూడా ఈ రోజున దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుంటే అది రాజ్యాంగం కల్పించిన హక్కా? సార్ ఋషి గారు భావ ప్రకటన స్వేచ్ఛకే బరితెగింపుకి మధ్యలో చిన్న గీత ఉంటుంది. భావ ప్రకటన ఆ గీత లోపు మాట్లాడితే రాజ్యాంగమే రక్షిస్తుంది. ఆ గీత దాడితే మాత్రం రాజ్యాంగం ఎవరిని రక్షించదో, ఖచ్చితంగా జైలు వేస్తుందో, కోర్టులు అన్నీ ఉంటాయి. వాళ్ళు ఏమంటున్నారంటే ప్రకాష్ రాజ్ మాట్లాడతాడు,
ఏం ఆడతాడంటే 3-4-5 కోట్లు ఇచ్చినాయి కదా, బెయిల్ ఇచ్చినాయి కదా, బెయిల్ ఇచ్చిన వాళ్ళ మీద మళ్ళీ ఎలా కేసులు పెడతారంటే బెయిల్ ఏంటి అన్నాడు ఆయన. అలా కాదు, బెయిల్ ఇవ్వడం అంటే తప్పు చేయలేదని కోర్టు తీర్పు ఇవ్వడం కాదు, ఆ సెక్షన్లో బెయిలబుల్ సెక్షన్లు ఇచ్చారు, అందుకని బెయిల్ ఇచ్చింది. ఆ లెక్కన 14 సంవత్సరాలు బట్టి బయట ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, అతనే తప్పు చేయలేనట్ట. అతను కోర్టు కూడా ఎలక్ట్రానిక్ ఇంకా ఆల్రెడీ బెయిల్ ఇచ్చినాయి కాబట్టి 2 సంవత్సరాలు బయట సిబిఐ వాళ్ళు షూలు అరిగిపోయి ఎన్ని జతలు ఎన్ని వాయిదాలు వచ్చినాయి. ఇంకా సరే అదే చరిత్ర. నేను ఏమంటానంటే వీళ్ళంతా ఈ సో కాల్డ్ పీపుల్ అందరికీ కూడా వీళ్ళ అకౌంట్స్ లో డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఖచ్చితంగా అన్ని వస్తాయి సార్. ఒక ఆఫ్సూట్ లారీ గారు అంటున్నాడు, ఆయన కూడా వచ్చింది, ఆయన మీద కూడా కేసు పడ్డది. ఎందుకు పడ్డది? ఆయన ఏమో చూపించిందేమో 20 లక్షలు 24 లక్షలు తన ఆస్తి చూపించాడు ఇన్కమ్ ట్యాక్స్ కి. అతను ఒక ఇంటర్వ్యూలోనే స్వయంగా చెప్పాడు, నేను 25 కోట్లు ఖర్చు పెట్టాను గత ప్రభుత్వంలో అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది చూపించాలి కదా, చూస్తా ఊరుకోతాను. అతను నోటంటా వచ్చినటువంటి మాట మీద ఖచ్చితంగా సెక్షన్ పెడతారు, కేసు పెడతారు, అతను సమాధానం చెప్పుకోవాలి. ఉంటే అందరూ అందులోకి వెళ్తారు కదా. అతను ఇదే ఛానల్లో ఇదే మనలాంటి డిబేట్ లోనే కూర్చొని ఇన్ని మాట్లాడేటప్పుడు అంటే వీళ్ళందరికీ కూడా ఫండింగ్ ఖచ్చితంగా ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఈ రోజు ప్రశ్న సంబంధించినటువంటి ఛానల్లో ఒక ఆవిడ నేను మాట్లాడతా, మాకు ప్రతి విషయంలోనే సాయం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ధన్యవాదాలని వీడియోలు ఇచ్చేసింది ఆవిడ. అది కూడా ఆధారమే కదా అనుకుంటా కదా. కాదు వేరే ఆవిడ అంటే కాదు కదా ఆవిడ కాదు. ఇక్కడ నేను ఎందుకు అన్నానంటే ఆవిడ క్యాస్ట్ క్లెయిమ్ చేస్తోంది, అది ఎందుకు వచ్చింది ఆ భార్య. అదే ఆవిడ అతను ఏదో కమ్మ కులం. అసలు నాకు ప్రాబ్లం ఏంటంటే నేరానికి కులానికి అలా కాదు. అంటే వీళ్ళు అంటారు కదండి, మాట్లాడితే భారత రాజ్యాంగం అంబేద్కర్ గారి పేర్లు చెప్తారు కదా, అంబేద్కర్ గారు వాళ్ళందరూ కూడా టీం అంతా కులానికో రాజ్యాంగం, మతానికో రాజ్యాంగం, ప్రాంతానికో రాజ్యాంగం అని రాజ్యాంగం ఎలా రాయలేదు. తప్పు చేసింది ఎవరికైనా తప్పే, మంచి ఎవరికైనా మంచే. అంటే ఏదో రకంగా నోటికి వచ్చినట్టు వాగేయడం, కులం కూడా వెనకాలో, మతం కూడా వెనకాలో, లేకపోతే ప్రాంతం కూడా వెనకాలో దాక్కోవడం. ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వారు మాట్లాడిన దాన్ని యాజ్ ఎ డిప్యూటీ సీఎం రావణ్ దీన్ని కంపేర్ చేయడం మొదలుపెట్టారు. అంటే చూడండి, ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయి సింగపూర్ లో ఫైర్ యాక్సిడెంట్ అయితే దాని మీద కూడా మాట్లాడితే సహనం నశించి ఆయన ఆ మాట అన్నాడు. అంటే ముందే అనలేదు. మీకు చెప్తాను ఋషి గారు, మేము కూడా ఎక్కడన్నా టీవీలో కానీ ఎక్కడన్నా మా భాషలో ఏదైనా చిన్న పొరపాటు వస్తే మాకు ఇమీడియట్ గా వార్నింగ్ వస్తుంది. నువ్వు ఏం భాష మాట్లాడుతున్నావు, అసలు అదే భాష మాట్లాడితే వాళ్ళకి మనకి తేడా ఏముంది అనేటువంటి మాకు వార్నింగ్ వస్తుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారి అనుకో అయితే ఖచ్చితంగా అభినందనలు వస్తాయి. ప్రభుత్వ ప్రతినిధిగా మిమ్మల్ని కూడా అడుగుతున్నా, ఇప్పుడు ఏమిటి విధ్వంసానికి ఒక క్లైమాక్స్ అని ఏమన్నా సార్? 2 రకాలుగా జరుగుతుంది సార్. ఇప్పుడు ఒకటి, చట్టం తన పనితనం చేసుకుంటుంది, చట్టానికి ఫ్రీ ఇస్తాం, శిక్ష ఏ విధంగా వేయాలో, సెక్షన్ ఏం పెట్టాలో చేయాలి, ఫ్రీ ఇస్తాం. రెండోది ప్రజలే తీర్పు చెప్తారు సార్. ఆల్రెడీ వాళ్ళు చేసిన విధ్వంసం చూసే కదా 151లో మధ్యలో 5 ఎత్తిపోయారు. ఇప్పుడు ఇలాగే ఉంటే ఆ 11లో ఉన్న ఒకటి ఎత్తిపోతారు. అప్పుడే అర్థం అవుద్ది సార్. అంటే ఆయన మరి ఓపెన్ గా రండి, నా కూడా ఉండేవాళ్ళు మావిగన్, నా కూడా రండి అమరావతి అంటే చంద్రబాబు కూడా పోండి అన్నాడు సార్. మావిగన్ వర్సెస్ అమరావతి అని చెప్పేసి అతను దాని మీద వస్తానని చెప్పన్నాడు. నాకు అందిన అనధికారిక సమాచారం, అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఆల్రెడీ ఒక టీంను కూడా పెట్టుకున్నాడు సార్ అతను. అంటే ఒక క్యాబినెట్, ఇదిగో మా క్యాబినెట్ వీళ్ళందరికీ నేను ఎమ్మెల్యే టికెట్లు ఇస్తాను, వీళ్ళకి మంత్రి పదవులు ఇస్తాను, మా క్యాబినెట్ ఇది, మీ క్యాబినెట్ ఇది అనౌన్స్ చేసి రండి అని చెప్పేసి అంటే విధానంలో ఉన్నాడట. అది మాకు ఒక్క నిమిషం ఇవ్వాలి. ముందే క్యాబినెట్ ఆయన దేనికైనా తెలుసు కదా, నేను ముఖ్యమంత్రిగా ఆయనే ఉంటాడటండి. ఉప ముఖ్యమంత్రిగా జల శ్రావణ కుమార్ గారిని పాపం పోరాడుతున్నాడు కదా, అది హోమ్ మినిస్టర్గా ఈ ప్రశ్న రావణ గారినట. ఆర్థిక శాఖగా చాలా అనుభవం ఉన్నటువంటి కొడాల నాని గారిని అంట. విద్యాశాఖగా బొత్స సత్యనారాయణ గారు, అంటే సీనియర్ లీడర్ కదా. పౌర సరఫరాల శాఖగా పేరు నాని, గొడవల్లో ఎక్కడ ఏ విధంగా చేయాలని దానికి అనుభవం ఉంది కాబట్టి. రెవెన్యూ శాఖ ఏమో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అతనికి బాగా చేసే అనుభవం ఉంది. ఎక్సైజ్ శాఖ రాజశేఖర కసిరెడ్డి, అతనికి ఎక్కడెక్కడ డంప్ చేయాలి, ఏం చేయాలి, దాని మీద ఎలా చేయాలని అతనికి అనుభవం ఉంది కాబట్టి. ఏంటంది అటవీ శాఖ, దాని మీద అనుభవం ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, భూములు కాజేసినందుకు అన్నీ తెలుస్తాయండి. జలవనరుల శాఖ అంబటి రాంబాబు, ఆయనకి తెలుసు కదా, నాకంటే ఎక్కువ ఎవరికైనా తెలుసు, నాకే అర్థం. దేవాదాయ శాఖగా పాపం రోజారెడ్డి గారు, ఎందుకంటే పాపం తెల్లారితే వాళ్ళ పేర్ల మధ్యన వీళ్ళ పేర్ల మధ్యన లెటర్లు పుచ్చుకుని దేవాలయాలకు వెళ్ళవలసి వస్తుంది కాబట్టి దేవాదాయ శాఖ. ఏమండి, పర్యాటక సాంస్కృతిక శాఖ పాపం యాంకర్ శ్యామల గారు, ఆమె అధికార ప్రతినిధి, ఆమె కష్టపడుతుంది. రోడ్ల భవనాలు జోగి రమేష్ గారు, యువత క్రీడలమో బాగా క్రీడలు ఆడేటువంటి మాధవ్ గారికి ఇస్తారట. వీళ్ళకి ప్రత్యేక సలహాదారులు ఉన్నారండి, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, ప్రకాష్ రాజు గారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, ప్రకాష్ గారు సలహాదారులు కాదు. అనే లైటర్ నోటు వాళ్ళు చూసి నిజం అనుకుని కదండి సెలబ్రేట్ చేసుకునే ప్రమాదాలు. అలా కాదు, అలా కూడా ఎన్ని చెప్పగలరు. డివిఎస్ గారు ప్లీజ్ కన్క్లూడ్. అవునండి, కుసంపూడి గారు ఈ రకంగా అన్న వాళ్ళని ఆ స్వర్గంలో విహరింపజేశాడు కాసేపు అన్న. ఎటు అది జరిగేది కాదు. ఇక్కడ ఒకటి రిషి గారు, పాలసీ వర్సెస్ క్రైమ్.
ఒక పాలసీ ఏ విధంగా అసలు సమాజాన్ని మారుస్తుంది, ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతుంది. నిన్నే ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు, లింగాల ఆ ఒక్క మండలం తలసరి ఆదాయం విశాఖ కన్నా ఎక్కువ అంట. అంటే ఏంటి, 7,30,000 అంట. ఆ రోజు ఏది చంద్రబాబు టాస్క్ ఫోర్స్ చైర్మన్ గా, సురేష్ ప్రభు కన్వీనర్ గా తెచ్చిన డ్రిప్ ఇరిగేషన్ ఇవాళ పండ్ల తోటల పాలిట అదొక ప్రాణం. దాన్ని పీకేసాడు, దాన్ని పిసికేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఎత్తేసాడు. అంటే ఒక పాలసీ ఎలా ప్రజల జీవన ప్రమాణాలు మారుస్తుందంటే, ఐటీ పాలసీ ఒక నగరాన్నే నిర్మించిందండి, ఒక రాష్ట్రాన్నే ధనిక రాష్ట్రంగా చేసింది. సైబరాబాద్ నిర్మాణం ఐటీ పాలసీ. అంటే ఏ విధంగా ఇప్పుడు టెలికాం డీరెగ్యులేషన్ పాలసీ ఇవాళ అసలు వరల్డ్ గ్లోబల్ విలేజ్ గా మారిందంటే, సెల్ ఫోన్లు వచ్చాయంటే, అంటే ఎలా విధానాలు ప్రజల జీవనాన్ని మెరుగుపరుస్తాయి, ప్రమాణాలు పెంచుతాయి, దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాయి. అది వదిలేశారు, సంపద సృష్టి వదిలేశారు, ఈ సంపద విధ్వంసం మీద పడ్డారు. మీరు పెట్టారు కాప్షన్, వికాసం వర్సెస్ విధ్వంసం అన్నారు. అదే అమరావతి వర్సెస్ మావిగన్. అమరావతి అంటే వికాసం, మావిగన్ అంటే విధ్వంసం అని మనం తీసుకున్నట్లయితే ప్రజల్లో ఇదే చర్చ. అవును, రావణ్ మీద నిజంగానే అంటే జరగాలి, ప్రజల్లో విపరీతంగా చర్చ జరగాలి, వాళ్ళ కన్క్లూజన్ కి రావాలి, చాలా ముందే రావాలి, ఒక ఎన్నికలకు ఏడాది ముందే రావాలి. లేదండి, ఇప్పుడు ట్రెస్ పాసర్ షుడ్ బి ప్రాసిక్యూటెడ్. బైబిల్ చెప్పింది అదే, హద్దు మీరిన వారు శిక్షింపబడతారు. ఎస్, సో బీ విత్ పాజిటివ్ కాదు, బీ విత్ పాజిటివ్ పాలిటిక్స్ అండ్ కన్స్ట్రక్టివ్ గవర్నెన్స్. డిస్ట్రక్టివ్ రాజకీయాలని దయచేసి అర్థం చేసుకోండి. ఇది నేను చెప్తోంది కాదు, ప్రభుత్వం ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ముగ్గురికి పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.